పలనాడు జిల్లా నర్సరావుపేట కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న శాసనమండలి సభ్యులు, టీడీపీ పాలక మండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మహిళ ఆర్థికంగా బలపడాలి, సమాజంలో గౌరవంగా బ్రతకాలి, మహిళలందరి ముఖంలో చిరునవ్వు ఉండాలి, మహిళల సాధికారత కోసం అహర్నిశలు కృషి చేసి మహిళలకు అండగా నిలుద్దాం అని అన్నారు. అనంతరం మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలనాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గుట్టిపాటి రవికుమార్, నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, జిల్లా కలెక్టర్ మరియు పలనాడు జిల్లా శాసనసభ్యులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. మహిళల్ని భూమాతతో పోలుస్తారు అంటే సృష్టికి మూలం మహిళ. ఈ రోజున అంతర్జాతీయ మహిళా ఉత్సవానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మంత్రివర్యులు రవికుమార్ గారు, మన పార్లమెంటు సభ్యులు కృష్ణదేవరాయలు గారు, మీ శాసనసభ్యులు, వేదికను అలంకరించినటువంటి శాసనసభ్యులు, అధికారులు, ఈ కార్యక్రమానికి చేసిన మీ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ రోజున మహిళల్లో సమానత్వం రావాలా, మహిళలు కూడా పురుషులతో సమానంగా కొనసాగాల, సమానత్వం రావాలనేటువంటి ఆలోచనతోనే ఈ దేశంలో కొన్ని సంవత్సరాల నుండి కూడా అనేకమైనటువంటి సంస్కరణ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం, ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే పురుషుడికి ధీటుగా మహిళ సైతం కూడా సగభాగం పంచుకొని అన్ని రంగాల్లో విస్తరించిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంకా అభివృద్ధి చెందాలి మహిళలకు సంబంధించి కూడా. ఇప్పటికి వరకు